అనగనగా ఒక విశాలమైన అడవి. ఆ అడవిలో చాలా బలమైన సింహం నివసించేది. ఆ సింహం తన బలాన్ని చూసుకుని చాలా గర్వంగా పొంగిపోయేది. గర్వంగా ఉన్న ఆ సింహం శక్తి మరియు బలాన్ని మూర్తీభవిస్తూ ఆ అడవిలో రాజ్యమేలుతుండేది. ఒకరోజు ఆ సింహం చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక ఎలుక వచ్చి అతని దగ్గర ఆడుకోవడం ప్రారంభించింది. కొన్ని నిమిషాల తర్వాత ఎలుక సింహం శరీరంపై ఆడటం ప్రారంభించి సింహం మీసాలు లాగింది. వెంటనే సింహానికి మేలుక రావడంతో కిసకిసా పరిగెడుతున్న ఎలుకని చూసింది. సింహము ఆ ఎలుకని పట్టుకుంది. అల్పాహారముగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. అప్పుడు తెలివైన ఆ చిట్టెలుక సింహము ఉద్దేశం గ్రహించిన వెంటనే, ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికివస్తాను అని ప్రాధేయపడింది. అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ, నువ్వు చాలా చిన్నవాడివి. నువ్వు నాకు ఏ విధంగా పనికివస్తావులే కాని క్షేమంగా వెళ్ళు అని ఆ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. తన బలంతో ఎంత ప్రయత్నించినా వలనుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. వెంటనే జంతువులన్నీ దడుచుకుని దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా, భయంతో ఉన్న ఒక ఎలుక చెట్టు వెనుక నుంచి కనిపించింది. మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక సింహం పరిస్థితి చూసిన వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది. ఎలుక చాలాసేపు కష్టపడడంతో చివరికి వలలో పెద్ద చిల్లు తయారయింది. వెంటనే సింహం వలలోంచి బయటపడింది. ఎలుకవైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది. ఎలుక పారిపోవడాన్ని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది, ఈ చిన్న ఎలుక నాకు ఏమి పనికివస్తుంది అనుకున్నాను. నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకుంది. ఈ కథలోని నీతి, ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది.